కిరణ్ హ్యాపీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఆ దేవుడు వాళ్ళందరినీ పుట్టించాడు, నా దేవుడు రాముని తీసుకొచ్చాడు మోదీ. మీరు మా నిజాయితీని కాపాడుతున్నారు కదా, ఇంకెంతకన్నా ఏం కావాలి? అంతే. చాలా ఆనందంగా ఉంది మీతో. ఎప్పుడు వీడియోలో చూస్తా ఉంటాను మిమ్మల్ని. పక్కన పౌరుషం వచ్చేస్తూ ఉంటది. మీరు ఒక మాట అంటారు కదా, అందరికి మతాలకి ఒక యూనిట్ ఉంది, మనకే లేదనేసి. నేను మీకు పదవి వందలు గురుగారు. మరి ఉండాలి కదా, మనకి యూనిటీ ఉండాలిగా. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, సింహం ఎంత గొప్పదైనా అది తన జట్టుతో లేకపోతే హైనాలని కుక్కలు ఉంటాయి. అవును, అవి సింహాన్ని తినేస్తాయి. అవును, పేరు బాగుంటుంది, చూడడానికి చండాలంగా ఉంటాయి. కాబట్టి క్రూరత్వం ఒక రూపం దాలిస్తే అది హైనా. అవును. సో రాక్షసత్వం ఒక రూపం దాలిస్తే అది ఎడారి 1, 2. కాబట్టి ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన వ్యక్తివు నువ్వు. ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన శక్తివు నువ్వు నీ దేశాన్ని, నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని, నీ దేవాలయాల్ని, నీ ధర్మాన్ని రక్షించుకోకపోతే ఎందుకురా బాలరాజు? కదా నాన్న? అంతే. చాలా సంతోషం గారు, నిజంగా చాలా మీతో కలుద్దామంటే నాకు అవ్వదు. నా టైమింగ్స్ వేరు, మీ టైమింగ్స్ వేరు. నేను బృందావనం నుంచి కాశీ వచ్చాను. మీరు లొకేషన్ పెట్టారు కదా, చూసాను గురుగారు. నేను యాక్చువల్ గా ఏంటంటే నైట్ అంతా వర్క్ చేస్తానండి. అంటే నేను ఒక ఫ్రీలాన్సర్ సాఫ్ట్వేర్ అండి. ఎవరికైనా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఏమైనా కావాలంటే చేస్తాను అనమాట. వెరీ గుడ్. అయితే నైట్ వర్క్ చేస్తాను పిల్లలతో, వాళ్ళతో నాకు సెట్ అవ్వదు. నేను ఉండేది రాజమండ్రి అండి. అయితే మన కలవచ్చు 7వ తారీఖు. కలుతాను గురుగారు. అయ్యి బాబు, ఎంతకన్నా నన్ను ఇప్పుడు ఫోన్ పెట్టాక నీకు నెంబర్ పెడతాను. ఆయన లొకేషన్ అది చెప్తాడు. 7వ తారీఖు ధవళేశ్వరంలో కలుద్దాం. సరే గురుగారు. అది నేను ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేయాలో తెలియట్లేదు గురుగారు. చెప్పనా? వంట చేయడం మీ అంత ధైర్యం నాకు లేదు ఇక్కడ. ఏమైందంటే ఇక్కడ గొర్రెలు ఎక్కువైపోయింది. ఈ గొర్రెలు ఎక్కడి నుంచి పుట్టినాయి? మనలోంచే కదా. అదే మీరు అన్నది కరెక్టే, కానీ ఎలా ఉన్నాయంటే మనం వాళ్ళని చూసి మనం మాట్లాడే పరిస్థితులు లేవు. ఎందుకంటే కాదు చూడు, ఎప్పుడైనా ధర్మము నీతి లేనటువంటి వాళ్ళు మందబలం మీద ఆధారపడతారు. అవును, అదైందా? సో నీతి లేనివాడే క్రైస్తవుడిగా మారుతాడు. ఇందాక మధ్యాహ్నం సాయంత్రం విశ్వేశ్వరుడు గుళ్ళో, అంటే మొన్న మేము ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు సేమ్ ఫ్లైట్లో వచ్చారు 2 యూకే నుంచి. వారు పూర్తిగా సాధువులుగా ఉన్నారు. వారు కలిశారు మళ్ళీ. కలిసి ఆయన నన్ను కనబడగానే ఏమన్నాడు తెలుసా? సనాతన ధర్మకి జై అన్నాడు. నీకు అర్థమవుతుందా? సనాతన ధర్మం యొక్క విలువ యూకేలో ఉన్న వాళ్ళకి అర్థమైతే, యుఎస్లో ఉన్న వాళ్ళకి అర్థమైతే, నీకు అర్థం కాకపోతే, తల్లిపాలు తిని ఇక్కడ అనుభవిస్తూ మనల్ని తిడుతున్నారు కదా. వాడి పేరేంటి? రాంబాబు. వాడి పేరేంటి? సాంబశివ. అదే కదా. ఇప్పుడు నువ్వు శివుణ్ణి తిడుతూ శివుడి పేరుతో ఎలా బతుకుతున్నావు? నీతి లేదు కాబట్టి. సో కాబట్టి నీతి లేని వాళ్ళకి నిక్కచ్చిగా నిజాయితీగా ఉండేవాడు మొగుడవుతాడు, యముడవుతాడు. కాబట్టి మనం ఎంతమంది ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన దగ్గర నిజాయితీ ఉండాలి. అందుకే నా వాయిస్ అంత గట్టిగా ఉంటుంది. మనం వచ్చాక మాట్లాడదాం. నేను స్వామికి ఇంకా హారతి నైవేద్యం పెట్టాలి. నేను ఉండడా? హరే కృష్ణ. హరే. ధన్యవాదాలు.